క్రికెట్ ప్రేమికులకు 2026 సంవత్సరం చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. ఎందుకంటే భారత క్రికెట్ జట్టు తన హోమ్ గ్రౌండ్లో కొత్త సీజన్ను న్యూజిలాండ్తో ప్రారంభించబోతుంది. 3 అంతర్జాతీయ మ్యాచ్ల సిరీస్తో ఇది మొదలు కానుంది. క్రికెట్ ప్రేమికులు ఈ మ్యాచ్ల కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సిరీస్ ఎప్పటి నుంచి మొదలవుతుంది? ఈ జట్టులో ఎవరెవరు ఉన్నారు? ఆటగాళ్ల ఫామ్ గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ 3 ఓడిఐల సిరీస్లో మొదటి మ్యాచ్ జనవరి 11, 2026న గుజరాత్లోని వడోదరలో జరగనుంది. వడోదర 15 సంవత్సరాల తర్వాత మళ్లీ ఒక పురుషుల అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వడం విశేషం. గతంలో 2011 తర్వాత ఇక్కడ ఇంటర్నేషనల్ మ్యాచ్ జరగలేదు. ఇప్పుడు మళ్లీ అవకాశం రావడంతో స్థానిక అభిమానులు చాలా ఆనందంగా ఉన్నారు. స్టేడియం నిండా ప్రేక్షకులు వచ్చి మ్యాచ్ చూడాలని ఆశతో ఉన్నారు. ఈ సిరీస్ కోసం భారత జట్టుకు యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ కెప్టెన్ గా ఉంటాడు. వైస్ కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ కలడు. జట్టులో సీనియర్ స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా ఉన్నారు. ఇది చాలా బలమైన జట్టు. దీంతో పాటు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి కూడా కలరు. వీరితో పాటు వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, ప్రసిద్ కృష్ణ ఉన్నారు. ఈ మ్యాచ్ల కోసం జట్టు ఆటగాళ్లు ఇప్పటికే వడోదరాకు చేరుకోవడం మొదలుపెట్టారు. జనవరి 7న స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ వడోదర ఎయిర్పోర్టుకు చేరుకున్నాడు. అక్కడ అభిమానులు భారీ సంఖ్యలో వచ్చి అతనికి స్వాగతం పలికారు. కోహ్లీ కోహ్లీ అంటూ నినాదాలు చేశారు. అంత జనం ఉన్నందున కోహ్లీ ఎయిర్పోర్ట్ నుంచి కారు వరకు వెళ్లడానికి సెక్యూరిటీ సిబ్బంది సహాయం తీసుకోవాల్సి వచ్చింది. అతనితో పాటు యువ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి కూడా వచ్చాడు. తాజాగా రోహిత్ శర్మ కూడా వడోదర చేరుకున్నాడు. ఈ జట్టులోని కొంతమంది ఆటగాళ్లు ఇంకా వడోదరకు చేరలేదు. 4 కీలక ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్ ఆలస్యంగా రానున్నారు. కారణం విజయ్ హజారే ట్రోఫీలో తమ రాష్ట్ర జట్ల కోసం ఆడడమేనని చెప్పవచ్చు. శ్రేయస్ అయ్యర్ ముంబై జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు. గత సంవత్సరం ఆస్ట్రేలియాలో గాయం కారణంగా ఎక్కువ మ్యాచ్లు ఆడలేకపోయాడు. ఇప్పుడు పూర్తిగా ఫిట్ అయ్యాడు. విజయ్ హజారాలో హిమాచల్ ప్రదేశ్పై 82 పరుగులు, పంజాబ్పై 45 పరుగులు చేశాడు. ఈ సిరీస్లో మొదటి మ్యాచ్ నుండే ఆడే అవకాశం ఉంది. కోహ్లీ ప్రస్తుత ఫామ్ గురించి చెప్పాలంటే అద్భుతంగా ఉంది. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన తర్వాత అతను మరింత బాగా ఆడుతున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ లో వరుసగా సెంచరీలు చేశాడు. అలాగే విజయ్ హజారే ట్రోఫీలో 15 ఏళ్ల తర్వాత మళ్లీ ఆడాడు. 2 మ్యాచ్ల్లో 131 పరుగులు, 77 పరుగులు సాధించాడు. ఈ టోర్నీలోనే లిస్ట్ ఏ క్రికెట్లో 16,000 రన్స్ మైలురాయిని చేరుకుని సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇంకా 25 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్లో 28,000 రన్స్ పూర్తి చేస్తాడు. ఇది చేస్తే సచిన్ టెండూల్కర్, కుమార సంగక్కర తర్వాత 3వ ఆటగాడిగా చరిత్రలో నిలుస్తాడు. రిషబ్ పంత్ ఢిల్లీ జట్టుకు కెప్టెన్ గా హర్యానాతో మ్యాచ్ ఆడాడు. ఇప్పుడు జాతీయ బాధ్యత కోసం వడోదరకు వస్తున్నాడు. రవీంద్ర జడేజా సౌరాష్ట్ర జట్టు కోసం, మహమ్మద్ సిరాజ్ హైదరాబాద్ జట్టు కోసం ఆడారు. ఈ 4 ఆడిన జట్లలో ఢిల్లీ, ముంబై, సౌరాష్ట్ర క్వార్టర్ ఫైనల్స్ కు చేరాయి. కానీ హైదరాబాద్ అవుట్ అయింది. ఇక సిరీస్ షెడ్యూల్ విషయానికి వస్తే మొదటి ఓడిఐ జనవరి 11న వడోదరాలో జరగనుంది. ये बहुत बड़ी खुशी की बात है बड़ौदा के सिटीजन नागरिक के लिए, पीसीए के लिए, जो भी क्रिकेट फैंस है कि बड़ौदा में मैच आई है, मेंस ओडीआई इंटरनेशनल आई है. ऑलमोस्ट 15 साल के गैप के बाद आई हुई है. लास्ट टाइम जो मैच थी वो भी न्यूजीलैंड के सामने थी इंसिडेंटली, और वहाँ आई थिंक गौतम गंभीर ने सेंचुरी बनाई थी, इफ आई एम नॉट मिस्टेकन. विराट कोहली भी शायद टीम में थे उस वक्त. सो इट्स अ मैटर ऑफ ग्रेट जॉय बड़ौदा के सिटीजन्स को वापस एक क्रिकेट मैच आई है. 2వ ఓడిఐ జనవరి 14న రాజ్కోట్ లో ఉంటుంది. 3వ ఓడిఐ జనవరి 18న ఇండోర్ లో జరగనుంది. ఈ సిరీస్ ముగిసిన తర్వాత T20 వరల్డ్ కప్ కోసం భారత్ సన్నాహాలు మొదలవుతాయి. భారత జట్టు బ్యాటింగ్ లైనప్ విషయానికి వస్తే రోహిత్ శర్మ, కోహ్లీ, శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ వంటి టాప్ ఆటగాళ్లు ఉన్నారు.
బౌలింగ్లో మహమ్మద్ సిరాజ్, హర్ష్దీప్ సింగ్ వంటి ఫాస్ట్ బౌలర్లున్నారు. దీంతో పాటు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ వంటి స్పిన్నర్లు కీలక పాత్ర పోషిస్తారు. మొత్తంగా చూస్తే 2026లో భారత్ హోమ్ సీజన్ బలమైన జట్టుతో స్టార్ ఆటగాళ్లు అద్భుత ఫామ్లో ఉందని చెప్పవచ్చు. వడోదర దీర్ఘకాలం తర్వాత అంతర్జాతీయ మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వడం, అభిమానుల ఉత్సాహం ఇవన్నీ కలిసి క్రికెట్ ప్రేమికులకు అద్భుతమైన అనుభవాన్ని అందించనున్నాయి.